హరిహర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన స్థానిక ఎస్ఐ శ్రీకాంత్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట బస్టాండ్ ఆవరణలో హరిహర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్ఐ శ్రీకాంత్ ప్రారంభించారు. గత 18 సంవత్సరాలుగా వేసవి కాలంలో ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు వేద పండితులు రాధాకృష్ణ శర్మ, నేతలు లింగన్నగారి దయాకర్ రావు, దుబాసి రాజు, బాలమల్లు, చింతల కిష్టయ్య, పాపారావు, అంజయ్య, ఆటో యూనియన్ అధ్యక్షుడు సత్యనారాయణ, వైస్ చైర్మన్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బాపురావు, సభ్యులు శ్రీనివాస్, స్వామి, తిరుపతి, రవి, మోతిరాం, రాజు, దేవేందర్, రమేష్, శంకర్, కైలాస్, గంజిస్వామి, పాపారావు, దేవదాస్, నర్మాల రాజు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం లింగనపేట గ్రామంలో ఆటో యూనియన్ అందరూ కలిసి మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథాన్ని పూర్తిగా విశ్వసించినందుకు వాళ్ళకు ఆటో యూనియన్ వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కాలంలో ఒకరి పని ఒకరు చేసుకోవడమే చాలా కష్టతరంలో నిజంగా ఆటో నడుపుకుంటూ ఇలాంటి మనస్తత్వం ఉందంటే వాళ్ళను ఎంత గొప్ప వాళ్ళని చెప్పినా కూడా తక్కువనే. ఎండాకాలంలో వైశాఖ మాసం వచ్చిందంటేనే విపరీతమైన ఎండలు ఉంటాయి. ఆ కాలంలో ఎక్కడి నుంచి వచ్చిన ప్రయాణికులందరికీ కూడా వీళ్ళు ఇంతటి చల్లటి నీళ్లు ఇవ్వాలనే సదుద్దేశం ఏది ఉందో నిజంగా కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఇలాంటి ఆదర్శనీయంగా మా లింగనపేట గ్రామం ఆటో యూనియన్ వాళ్ళు ఉండడం చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. వారికి వారు చేసే సహాయానికి మాలాంటి పెద్దలు మిగతా అందరూ కూడా సహకరించి ఇలా ప్రతి ఊరు కూడా ఈ ఆటో యూనియన్ వాళ్ళను వాళ్ళు ఇలా చేస్తున్నారు, మేము కూడా చేయాలనే భావన అందరికీ రావాలి. మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా ప్రతి ఒక్కరు మన మానవ పుట్టినందుకు ఇంకొకరి సహాయకాలు చేయడం అనేది మన ధర్మం, మన శాస్త్రం చెప్తుంది. కానీ మా లింగనపేట ఆటో యూనియన్ వాళ్ళు చేసి చూపిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గంభీరావుపేట ఎస్ఐ ఆకున్న కూడే అమృతమని అన్న ఆర్యోక్తిని పురస్కరించుకొని ఈ యొక్క ఎప్పుడైతే ఎవరికైతే ఆకలిగా ఉన్న వానికి అన్నం పెడితేనే అది అమృతంతో సమానం అంటే ఈ మండుటెండలో ఈ వేసవిలో ఎవరైతే దారి వెనుక పోయేవారు బాటసార్లు కానీ ఎవరైనా ముసలి వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ టైంలో ఎవరైనా అంటే బిడ్డ ఒక గ్లాస్ వాటర్ అని అడుగుతారు. ఎవరు కూడా ఆస్తులు పాస్తులు బంగారం అడగరు ఎండాకాలం. అట్లాంటిది ఒక వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి దారి వెంబడిపోయే దాహార్తిని తీర్చడం అనేది నిజంగా ఇది వారు అన్నట్టు మాధవ సేవనే. ఎందుకంటే మానవుడే మాధవుడు కాబట్టి లోపల ఉన్న జీవునికి మనం ఆహారం అందిస్తామో లేకపోతే వాటర్ అందిస్తేనో అది ఒక మంచి కార్యక్రమానికి నాంది పలకడం అనేది నిజంగా శుభపరిణామం. ఇక్కడ ఈ ఆటో యూనియన్ సభ్యులందరికీ నేను హరిహర ఆటో యూనియన్ సభ్యులకి నా తరఫున మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా శుభాభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఎంతో కొంత మీకు ఉన్న దానిలో పక్క వారికి సహాయం చేయాలి, లేకపోతే ఒక ఆదర్శప్రాయంగా నిలవాలని ఒక సదుద్దేశం ఏదైతే ఉందో నిజంగా ఇది అందరికీ ఆచరణీయం. అందరూ దీన్ని పాటించాల్సిందిగా నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలామందికి స్ఫూర్తిగా నిలిచి మీ యొక్క స్ఫూర్తి చెప్తున్నారు. ఇంతకుముందు చాలా సంవత్సరాలు 10-15 సంవత్సరాల నుంచి ఇది 18 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారంటే ఇది ఒక నిరాటంకంగా నిర్విరామంగా జరుగుతున్న యజ్ఞంలాగా భావించి, అంటే నీరు అనేది సర్వ మానవాళికి ఒక ఎసెన్షియల్ ఎవ్రీథింగ్. మనం ఏది లేకుండా ఉంటాం కానీ మనం తెలంగాణ సమాజంలో గంగ అంటారు. ప్రతి మన జీవనానికి కాబట్టి అందరూ మీ యొక్క చేతుల మీద తెచ్చి మీరు వారికి మీ యొక్క రుణాబంధానికి వారికి పాలన చేయబడి నిజంగా అందరికీ వారిని తెలుసుకుంటూ మాతృకంగా మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.